ఇక్కడ ఉన్న ఎక్స్ఎమ్మెల్యే గారు నాన్నగారు ముస్తఫా గారు 5 ఎకరాలు 5 ఎకరాలు హజ్ కమిటీకి హజ్ హౌస్ కి నిర్మాణం కోసం ఇద్దాము అని చెప్పినప్పుడు మీరు మసీద్ దగ్గరికి వెళ్ళి ముస్తఫా గారిని దీన్ని దోచేస్తున్నారు, ఈ ప్రభుత్వం దోచేస్తున్నారు అని చెప్పి మీరు అందరి దగ్గర సంతకాలు పెట్టించిన అప్పుడున్న చిత్తశుద్ధి ఈ రోజు మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దీన్ని లాగేసుకుంటుంటే మీరు ఏం చేస్తున్నారు? మీరు కళ్ళకు గంటలు ఇది కట్టుకొని తిరుగుతున్నారా? మీకు ఏం కనిపించట్లేదా? మీకు చీకటి ఇదైందా అని చెప్పి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను. అలాగే ఈ రోజు ఏదో ఒక మైనార్టీకి లేకపోతే ఒక ముస్లింలకు ప్రాపర్టీ మీదే పడుతున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ కాదు. ఈ రోజు ఒక మైనార్టీ ప్రాపర్టీ, రేపటి రోజు అది మరి ఎండోమెంట్ ప్రాపర్టీ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఆ క్రిస్టియన్స్ ప్రాపర్టీ అయి ఉండొచ్చు. ఇది ఒక మైనార్టీ ప్రాపర్టీ ఒక్కటే కాదు. ఈ రోజు మీరు ఒకవేళ తీసుకోవాలి అని అనుకుంటే, ఒకవేళ మంగళగిరిలోనో లేకపోతే అక్కడ ఉన్న అమరావతిలో ల్యాండ్ ఎక్వైర్ చేయాలనుకుంటే ఎంతో ఉంది ప్రాపర్టీ. ఇది ఒక్కటే కాదు కదా, ఇది ఒక్కటే కాదు. దీన్ని ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాపర్టీస్ అన్ని కలిపి తీసుకొచ్చి ఎందుకు ఇది ఒక్క ప్రాపర్టీ మీదే మీరు దృష్టి పెట్టారు? ఎందుకు 71.5 ఎకరాలు మీకు ఎందుకు కావాలి? మీరు ఇప్పుడు దాకా అమరావతి స్థాపించడానికి కానీ లేకపోతే డెవలప్ చేయడానికి కానీ ఇప్పుడు దాకా ఏది ఒక క్లియర్ పిక్చర్ బ్లూ ప్రింట్ కూడా మీరు ఇవ్వలేకపోయారు. కానీ ఇప్పుడు వచ్చి మేము తీసుకుంటామని చెప్తున్నారు. మళ్ళీ దీంట్లో వీళ్ళు ఇచ్చిన దాంట్లో ప్రతి దాంట్లో కూడా ఒకటే చెప్తున్నాను, ఈ ప్రాపర్టీ ఒకవేళ తీసుకోవాలి అని అనుకుంటే అంజుమన్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి, అంటే గుంటూరులో సంబంధించిన అంజుమన్ ఇక్కడ బాడీ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకొని దాని తర్వాత దాన్ని వక్ఫ్ బోర్డ్ బాడీలో తీసుకొని అక్కడ అప్రూవల్ చేసుకొని దాని తర్వాత మీరు దీంట్లో పెట్టుకొని బోర్డులో పెట్టుకొని బోర్డు తర్వాత మళ్ళీ దీంట్లో అంటే గవర్నమెంట్ లో పెట్టుకొని లేకపోతే అసెంబ్లీలో పెట్టుకొని ఆమోదించిన తర్వాత మీరు నోటిఫికేషన్ ఇవ్వాలి. కానీ ఎందుకు నోటిఫికేషన్ ముందే ఇచ్చి మీరు ఎందుకు ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తాం. దానికోసం